ఓకే. ఓకే. సో బోర్డర్స్ క్లియర్ అయిపోయినట్టే కదా డౌట్? Yes, sir. ఓకే. సో దాని తర్వాత బి అనే టెక్స్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వేరే టెక్స్ట్ ఉంది. ఇప్పుడు A1లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ అని కనబడుతుంది, రైట్? A1లో టెక్స్ట్ కనబడుతుంది కదా, కానీ మొత్తం కనబడట్లేదు. కాబట్టి ఏం చేయాలి మనం? ఏ అనే కాలంని సెలెక్ట్ చేసి అక్కడ A and B మధ్యలో డబుల్ క్లిక్ చేయాలి, అంతే కదా? double click. ఓకే. ఇలా Yes, చేస్తే ఏం జరుగుతుంది మనకి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంతవరకు ప్రింట్ వస్తుండే ఇంతకుముందు. ఎక్కడి వరకు? హెచ్ కాలం వరకు ప్రింట్ వస్తుండే ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే. కానీ ఇప్పుడు ఎలా వస్తుంది? డబుల్ క్లిక్ తీసుకుంటే ఎఫ్ వరకే వస్తుంది. అంటే మన పేజ్లో 2 కాలమ్స్ తగ్గినట్టే కదా. ఒకవేళ నా రిక్వైర్మెంట్ హెచ్ వరకు Yes, ఉంది, sir. ఎక్స్టెండ్ చేస్తే ఎఫ్ వరకే వస్తుంది కాబట్టి దేర్ మైట్ బి ఏ ప్రాబ్లం. కాబట్టి నేను ఏం చేయాలి? ఈ రో యొక్క హైట్ని ఇంక్రీజ్ చేసి ఇందులోనే రాసుకోవాలి, నేను రాసుకోవడం, అంతే కదా. నోట్స్ రాస్తున్నా కూడా రో హైట్ ఇంక్రీజ్ చేసుకొని దీన్ని ఇందులో రాసుకోవాలి. సో ఇది ఆల్రెడీ టెక్స్ట్ రాసేసాం కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి వ్రాప్ టెక్స్ట్ అనాలి. ఏమనాలి? వ్రాప్ టెక్స్ట్. ఇక్కడ మీకు ఎగ్జామ్ వ్రాప్ టెక్స్ట్. వ్రాప్ టెక్స్ట్ అంటే ఏం జరుగుతుందంటే, కాలం విడ్త్ ఇంక్రీజ్ అవ్వకుండా అదే కాలం విడ్త్లో రో హైట్ ఇంక్రీజ్ అయ్యి అడ్జస్ట్ అయిపోతుంది టెక్స్ట్. క్లిక్ హియర్, జస్ట్ చెక్. సో మనకి కాలం విడ్త్ ఇంక్రీజ్ అవ్వలేదు, ఆటోమేటిక్గా రో హైట్ ఇంక్రీజ్ అయింది. కొంచెం పెంచుకుంటే దీన్ని మనం తగ్గించుకోవచ్చు, రైట్? సో ఇది ఎప్పుడు మనం ఆల్రెడీ టెక్స్ట్ రాసేస్తాం అనుకోండి, ఈ విధంగా రాసేసి ఉంది. ఇప్పుడు నాకు కావాలి అనుకుంటే కనుక దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే వ్రాప్ టెక్స్ట్ యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ముందే తెలుసు కంప్యూటర్ అని రాశాను, నాకు అర్థమవుతుంది అక్కడ పట్టట్లేదని. అప్పుడు నేను ఏం చేయాలంటే ఆల్ట్ ప్లస్ ఎంటర్కి 2 ప్రెస్ చేయాలి. ఆల్ట్ ఎంటర్. ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఏం జరుగుతుందంటే సేమ్ సెల్లో నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. సేమ్ సెల్లో నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలంటే ఏం యూజ్ చేయాలి? ఆల్ట్ ఎంటర్ అని యూజ్ చేయాలి. ఎంటర్ నొక్కండి ఫైనల్గా. సో మీరంతా రాసిన తర్వాత ఫైనల్గా ఎంటర్ నొక్కితే సరిపోతుంది, రైట్? సో మనం ఆల్రెడీ టెక్స్ట్ కనుక రాసి ఉంటే కనుక వ్రాప్ టెక్స్ట్ యూజ్ చేస్తాం అడ్జస్ట్ కావడానికి. లేదు మనం రాస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది అన్నప్పుడు ఆల్ట్ ఎంటర్ యూజ్ చేసి నెక్స్ట్ లైన్లో రాయాలి. ఇంకా లైన్ ఉంటే నెక్స్ట్ లైన్ ఆల్ట్ ఎంటర్, ఇంకో లైన్ ఉంటే ఆల్ట్ ఎంటర్. సో ఈ విధంగా మనం ఆల్ట్ ఎంటర్ షార్ట్ కట్కి అంటారు, రైట్? ఇది వ్రాప్ టెక్స్ట్. ఓకే, ఓకే, రైట్. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇక్కడ ఏబిసి అనే టెక్స్ట్ ఉంది. సో నాకు ఇక్కడ అలైన్మెంట్ ప్రకారం నాకు సెంటర్లో కావాలంటే ఏం చేయాలి? సెంటర్ అండ్ మిడిల్ అంటే సరిపోతుంది, డన్. సో ఆ డైరెక్షన్ ఏదైతే ఉందో హారిజాంటల్ డైరెక్షన్ ఉంది కదా ఇప్పుడు నాకు ఏబిసి అనేది, అది వర్టికల్ గాను లేదంటే డిఫరెంట్ డైరెక్షన్లో కావాలనుకుంటే కనుక టెక్స్ట్ డైరెక్షన్స్ ఓరియంటేషన్స్ అని ఉంటాయి. ఇక్కడ ఏబి క్రాస్ మార్క్ కనబడుతుంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. ఏ విధంగా కావాలి మీకు? యాంగిల్ కౌంటర్ క్లాక్ వైజ్ చేంజ్ అయింది. లేదు మళ్ళీ నాకు హారిజాంటల్ కావాలంటే ఏదైతే సెలెక్ట్ చేసామో మళ్ళీ దానిపైన క్లిక్ చేయాలి. లేదు యాంగిల్ క్లాక్ వైజ్. సో ఇఫ్ యూ వాంట్ టు డూ లైక్ దిస్ యూ కెన్ డూ. మళ్ళీ యాంగిల్ క్లాక్ వైజ్. వర్టికల్ టెక్స్ట్, రొటేట్ టెక్స్ట్ అప్, రొటేట్ టెక్స్ట్ డౌన్, డిఫరెంట్ థింగ్స్ అనమాట. ఏది వద్దు మళ్ళీ నాకు హారిజాంటలే రావాలంటే లాస్ట్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసి ఉంచుతారో దాన్ని మళ్ళీ క్లిక్ చేస్తే మనకు హారిజాంటల్ వచ్చేస్తుంది. లేదు నా రిక్వైర్మెంట్ 28 డిగ్రీస్లో రావాలి అనుకున్నప్పుడు క్లిక్ చేయండి, ఫార్మాట్ సెల్ అలైన్మెంట్కి వెళ్ళండి. ఇందులో మీరు ఈ ఫార్మాట్ సెల్ అలైన్మెంట్లో మనకి ఒక డైలాగ్ బాక్స్ రావడం జరుగుతుంది. ఆ డైలాగ్ బాక్స్లో మనం ఎన్ని డిగ్రీస్ కావాలనేది మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 28 డిగ్రీస్ అన్నాను. సో 28 అనగానే ఆటోమేటిక్గా కర్సర్ ఇక్కడికి రావడం జరిగింది, ఈ డైరెక్షన్లో వస్తుంది అనమాట. లేదు నాకు 192 డిగ్రీస్ కావాలి ఎగ్జాంపుల్ కింద. సో సెలెక్ట్ ఇట్ 192.
సో 192 ఎంత వస్తుంది ఇప్పుడు? 192 వస్తుందా? సో -90 ఆర్ +90 ఇంతకు మించి రాదు అని చెప్తుంది. సో -90 కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సెలెక్ట్ చేయండి, ఫార్మాట్ సెల్ అలైన్మెంట్ -90 డిగ్రీస్. సో ఈ విధంగా. సో మనకి ఏ విధమైంది కావాలనుకుంటే ఆ విధమైంది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మళ్ళీ 0 కావాలనుకుంటే 0 ఇవ్వండి సరిపోతుంది. హారిజాంటల్గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంది, సెంటర్లో ఉంది, అంతేనా? సెల్లో మీరు కొంచెం అబ్జర్వ్ చేసినట్టయితే ఏ అండ్ ఈ లైన్కి మధ్యలో కొంత స్పేస్ ఉంది, అవునా కదా? ఏకి లైన్కి మధ్యలో. ఇప్పుడు ఆల్ట్ ఎంటర్ నొక్కి డిఈఎఫ్ అని రాసా, అయినా కూడా మధ్యలో స్పేస్ వచ్చిందా లేదా? ఎందుకు ఇలా వస్తుంది అంటే సెల్ యొక్క మార్జిన్ అది. ఇది ఏంటంటే సెల్ మార్జిన్. దీన్ని ఎలా మార్చుకోవాలో ముందు చూద్దాం. బట్ అయితే ఈ సెల్ మార్జిన్ నుంచి టెక్స్ట్ని దూరం తీసుకెళ్ళాలి అనుకుంటే కనుక ఇంక్రీజ్ ఇండెంట్ అంటాం. ఇంక్రీజ్ ఇండెంట్ అంటే వర్డ్లో అయినా ఎక్సెల్లోనైనా మార్జిన్ నుంచి టెక్స్ట్ని రైట్ సైడ్ దూరం తీసుకెళ్ళడం ఇంక్రీజ్ ఇండెంట్. మళ్ళీ బ్యాక్ రావాలనుకుంటే కనుక డిక్రీజ్ ఇండెంట్ అనండి. ఎంతవరకు వస్తుంది? ఏంటి సార్ అది? ఇంక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్, డిక్రీజ్ ఇండెంట్. ఇండెంట్ ఎప్పుడైనా మార్జిన్కి టెక్స్ట్కి మధ్యలో గ్యాప్ పెంచాలనుకుంటే ఇంక్రీజ్ ఇండెంట్ అంటాం, తగ్గించాలనుకుంటే డిక్రీజ్ ఇండెంట్ అంటాం. మార్జిన్ నుంచి మాత్రమే, రైట్? ఇది దీనికి సంబంధించిన స్టోరీ. దాని తర్వాత మెర్జ్ అనే ఆప్షన్ ఉంది. మెర్జ్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. రైట్. ఇప్పుడు నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏంటి యాక్చువల్గా ఇవి సబ్జెక్ట్లే కదా. సరే, నాకు ఒక టేబుల్ టైప్లో తీసుకుంటున్నాను, వీటికి బార్డర్స్ ఇచ్చేస్తున్నాను. ఇవి సబ్జెక్ట్సే కదమ్మా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇప్పుడు నేను సబ్జెక్ట్స్ అని రాశాను. ఇప్పుడు రాసింది ఎవరికి కనబడుతుంది, దేనికి కనబడుతుంది? ఓన్లీ మ్యాథ్స్ కనబడుతుంది. ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి సబ్జెక్ట్స్ అని కనబడుతుందా? సో అన్నిటికీ కలిపి రాస్తాం కదా మనం రాసేటప్పుడు, నోట్స్లోనైనా ఎక్కడ రాసినా కూడా అన్నిటికీ మధ్యలో రాసేస్తాం. కాబట్టి ఈ పైన 3 సెల్స్ సెలెక్ట్ చేయండి. ఎట్లా సెలెక్ట్ చేస్తారు? ఐదర్ యూ కెన్ డూ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆర్ యూ కెన్ సెలెక్ట్ B1 సెల్, యూజ్ షిఫ్ట్ బటన్ అండ్ రైట్ బటన్. అర్థమవుతుందా అండి? సెల్ సెలెక్షన్కి షిఫ్ట్ యూజ్ చేసి రైట్ యూజ్ చేయండి. సెల్ సెలెక్షన్ ఎప్పుడైనా కూడా షిఫ్ట్ యూజ్ చేయాలి. డౌన్ కావాలనుకోండి డౌన్, అప్ కావాలనుకుంటే అప్, ఇట్లా. సో ఈ 3 సెల్స్ని నేను క్లబ్ చేయాలి కాబట్టి క్లబ్బింగ్ ఇన్ ద సెన్స్ మెర్జింగ్ అనమాట. మెర్జ్ ఎలా చేయాలి అంటే మెర్జ్ అండ్ సెంటర్ పైన క్లిక్ చేయండి. ఏమంటారు? మెర్జ్ అండ్ సెంటర్. ఆటోమేటిక్గా వచ్చేసిందా? రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేమ్కి పైన ఎంటీ స్పేస్ ఉంది, టోటల్కి కూడా పైన ఎంటీ సెల్ ఉంది. నాకు వద్దు, అది ఆక్వర్డ్గా కనబడుతుంది, పర్ఫెక్ట్గా కనబడట్లేదు అన్నప్పుడు ఈ 2 సెల్స్ని సెలెక్ట్ చేశాను, మెర్జ్ అండ్ సెంటర్ అన్నాను. ఈ 2 సెల్స్ని సెలెక్ట్ చేశాను, మెర్జ్ అండ్ సెంటర్ అన్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా కనబడుతుంది కదా. రైట్. ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటి అంటే దీనిపైన స్కూల్ నేమ్ కూడా రావాలి. అప్పుడు ఏం చేయాలి? ఇంకొక రో కావాలి కదా పైన. ఇంకొక రో కావాలన్నప్పుడు ఇక్కడ చూడండి, సెల్స్లో ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇన్సర్ట్లోకి వెళ్ళండి, ఇన్సర్ట్ షీట్ రోస్ అనండి. ఏమంటారు? ఇన్సర్ట్ షీట్ రోస్. షీట్ రోస్, ఒక రో కావాలి కదా మనకి. క్లిక్ చేయండి, వచ్చేసిందా? ఇప్పుడు ఒక రో వచ్చింది కదా ఎక్స్ట్రా. కానీ ఎన్ని సెల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, 1 2 3 4 5. స్కూల్ నేమ్ ఎక్కడ రాస్తాం? అదే ఏలోనో, బిలోనో, సిలోనో రాయం కదా, అన్నిటికీ కలిపి రాస్తాం కదా. సో ఐ సెలెక్ట్ ఆల్ దీస్ థింగ్స్. అన్నిటినీ సెలెక్ట్ చేశాను, చేసేసి మెర్జ్ అండ్ సెంటర్ పైన క్లిక్ చేశాను. చెప్పండి మేడం.
అన్నీ సెలెక్ట్ చేశాను, మెర్జ్ అండ్ సెంటర్ అన్నాను. రైట్. ఇప్పుడు మీరు ఏదైతే స్కూల్ నేమ్ అనుకుంటున్నారో ఆ స్కూల్ నేమ్ రాస్తాం. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా అనిపిస్తుందా లేదా? సో ఈ విధంగా మనం ఈ ఆప్షన్ యూటిలైజ్ చేయవచ్చు. ప్రింట్ ఎలా వస్తుందో వెరిఫై చేసుకోవడానికి ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. కీబోర్డ్ నుంచి కంట్రోల్ F2 అని టైప్ చేయండి. ఎప్పుడైతే మీరు కంట్రోల్ F2 అంటారో మన ప్రింట్ ఎలా వస్తుంది అనేది చూపిస్తుంది అనమాట. రైట్. సో ప్రింట్ ప్రీవ్యూ ఎట్లా ఇక్కడ చూడండి ఆఫీస్ బటన్లో ప్రింట్ ప్రీవ్యూ అని ఉంటుంది. సో ఈ విధంగా వస్తుంది. మళ్ళీ బ్యాక్ రావాలంటే ఎస్కేప్ అనండి. రైట్. అర్థమవుతుందండి? హలో. ఎస్ సార్. ఓకే. మీరు మ్యూట్లో ఉన్నారు కదా! మరి అర్థమవుతుందా లేదా అని నేను అడుగుతున్నాను. ఓకే. నా వాయిస్ క్లారిటీగా ఉందా మీకు? ఎందుకంటే మీ వాయిస్ నాకు కొంచెం బ్రేక్ అవుతుంది. మీది ఇప్పుడు కొంచెం కట్ అయింది సార్. ఇందాకటి వరకు క్లారిటీగానే ఉంది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు నేను మాట్లాడేది వినిపిస్తుందా? కట్ అవుతుంది ఎస్ మరి. ఎస్. హలో. యెస్ మ్యామ్. హలో. హలో. వినిపిస్తుంది సార్. ఓకే. సో ఈ సార్ మీ విధంగా వాయిస్ ఆడిబుల్లే ఉంది సార్. ఓకే. డన్. సో ఈ విధంగా మనం టేబుల్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటిని మెర్జ్ చేయొచ్చు. నాకు మెర్జ్ చేసిన తర్వాత అక్కర్లేదనిపించింది. అప్పుడేం చేయాలి? మళ్ళీ మెర్జ్ అండ్ సెంటర్ పైన క్లిక్ చేయండి. అన్‌మెర్జ్ అయిపోతాయి చూడండి. అన్ని సెల్స్ విడిపోయాయి మళ్ళీ. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఓకే ఓకే ఓకే. మెర్జ్ చేయాలన్నా అదే ఆప్షన్, అన్‌మెర్జ్ చేయాలన్నా అదే ఆప్షన్. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓకే. ఇంకోటుంటుంది. నేను ఏలో స్కూల్ అని రాశాను, బిలో ఏ అని రాశాను, సిలో సి అని రాశాను, డిలో డి అని రాశాను, ఈలో ఈ అని రాశాను. ఇప్పుడు నేను స్కూల్ నుంచి మొదలుపెట్టేసి ఈ అన్ని సెల్స్‌ని మెర్జ్ చేయాలనుకుంటున్నాను. కానీ మనం మెర్జ్ చేయాలనుకున్నప్పుడు స్కూల్ తర్వాత ఏ, సి, డి, ఈ కూడా రావాలనుకోండి. వస్తదా మెర్జ్ చేస్తే అంటే ఏం రాదు. ఏమంటుందో చూడండి. ఎప్పుడైతే మెర్జ్ పైన క్లిక్ చేస్తానో ఇట్ విల్ త్రో యూ ఎన్ ఎర్రర్. Warning message. What is this? The selection contains multiple data values. Merging into one cells will keep upper left data only. అప్పర్ లెఫ్ట్‌లో ఏం డేటా ఉంది? స్కూల్ అనే డేటా ఉంది. అది మాత్రమే మిగిలిపోతది. మిగతా అదంతా ఓ. ఎడిట్ అయిపోతది అంటుంది. ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ దట్ క్లిక్ ఆన్ ఓకే. ఇఫ్ నాట్ డోంట్ మెర్జ్ ది సెల్స్. ఆల్రెడీ ఉన్న టెక్స్ట్ వేరే టెక్స్ట్ ఏదైనా ఇంపార్టెంట్ టెక్స్ట్ ఉంటే డిలీట్ అయిపోతది. ఈవెన్ ఇఫ్ యూ డూ అన్‌మెర్జ్ దోస్ విల్ నాట్ కమ్ బ్యాక్. ఓకే. మెర్జ్ చేస్తే ఓకే ఓకే. ఎక్సెల్‌లో మెర్జ్ చేసేటప్పుడు మనం ఇది కంపల్సరీగా వెరిఫై చేయాలి. వర్డ్‌లో మెర్జ్ చేసేటప్పుడు సో టెక్స్ట్ అంతా ఉంటది. డిలీట్ అవ్వదు. బట్ ఎక్సెల్‌లో మాత్రం మెర్జ్ చేసేటప్పుడు కంపల్సరీగా మన డేటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియకుండా ఇక్కడ 60 అనే ఒక వాల్యూ ఉంది. నేను చూడకుండా డైరెక్ట్‌గా ఇవన్నీ సెలెక్ట్ చేసేసి మెర్జ్ అన్నాను. ఆ 60 అనే వాల్యూ వెళ్ళిపోతుంది. ఇంక మళ్ళీ రాదు. రైట్. మెర్జ్ చేసేటప్పుడు మనం ఇది వెరిఫై చేసుకోవాలి. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ ఏంటి అంటే నంబర్ గ్రూప్. మనం ఎక్సెల్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాను? బేసిక్‌గా. క్యాలిక్యులేషన్. యెస్. కాలిక్యులేషన్ అంటే నంబర్సే కదా! క్యాలిక్యులేషన్స్. నంబర్స్ పార్ట్ కావాలంటే నంబర్ ఫార్మాట్స్ ఉండాలి మన ఎస్ దగ్గర. సార్. మన దగ్గర నంబర్ ఫార్మాట్స్ ఉండాలి. సరే. నేనిప్పుడు ఏ1 సెల్‌లో ఏం ఎంటర్ చేయొచ్చు? ఏ నంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఏ టెక్స్ట్ అయినా ఎంటర్ చేయొచ్చు. మిక్స్ ఆఫ్ నంబర్స్ అండ్ టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు. నంబర్స్ అండ్ టెక్స్ట్ కూడా ఎంటర్ చేయొచ్చు. లేదంటే డెసిమల్ వాల్యూస్ కూడా ఎంటర్ మీ ఇష్టం అది. కానీ నేనేమంటున్నా అంటే మీరు ఏదైనా ఎంటర్ చేసుకోండి. కానీ నంబర్ గ్రూప్ ఏం చెప్తుంది మనకి అంటే మీరు గనక ఒక సెల్‌లో నేను ఈ సెల్‌కి మాత్రమే అనుకుంటే ఈ సెల్‌ని సెలెక్ట్ చేస్తా. లేదు ఏ అనే కాలమ్ మొత్తంలో నేను గనక నంబర్ ఎంటర్ చేస్తే అది నంబర్ ఫార్మాట్‌లో రావాలి. లేదంటే డేట్ ఫార్మాట్‌లో రావాలి. లేదంటే
పర్సెంటేజ్ ఫార్మాట్లో రావాలి. ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్ మనకు కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఏ అనే కాలమ్‌ని సెలెక్ట్ చేసేసి సో, మీరు ఈ జనరల్ ప్లేస్‌లో ఇక్కడ జనరల్ కనబడుతుంది కదా మనకి. జనరల్ అంటే నో నో స్పెసిఫిక్ ఫార్మాట్ ఏం మెన్షన్ చేయట్లే. బట్ ఇప్పుడు నేను నంబర్ ఫార్మాట్ సెలెక్ట్ చేశాను. హ్మ్. ఎప్పుడైతే నంబర్ ఫార్మాట్ సెలెక్ట్ చేశానో, నంబర్ ఓకే. ఎంటర్ చేసిన దగ్గర 2 డెసిమల్ వాల్యూస్ రావడం జరిగింది. అబ్జర్వ్ చేస్తున్నారా? సో, మీరు నంబర్ ఎంటర్ చేస్తే చాలు 2 డెసిమల్స్ వచ్చేస్తాయి. ఈ విధంగా. నంబర్ ఫార్మాట్ అనేది ఓకే. ఓకే. ఈ విధంగా ఉంటుంది. టెక్స్ట్ ఓకే. ఎంటర్ చేస్తే పట్టించుకోదది. టెక్స్ట్‌కి అంటే ఓహ్! రెస్ట్రిక్షన్ పెట్టట్లే. నంబర్ గ్రూప్ అనేది రెస్ట్రిక్షన్ పెట్టట్లే. కానీ మీరు ఒకవేళ ఎంటర్ చేస్తే నంబర్ ఎంటర్ హ్మ్. చేస్తే నాకు నంబర్ ఫార్మాట్ కావాలనుకుంటే మనం ఇది చేస్తాం. రెస్ట్రిక్షన్ ఎలా పెట్టాలనేది డేటా ట్యాబ్‌లో ఓకే. డేటా వాలిడేషన్‌లో ఉంటది. విల్ డిస్కస్ అబౌట్ దట్ ఆల్సో. బట్ యాస్ ఆఫ్ నౌ హ్మ్. మనం ఇది సెలెక్ట్ చేస్తే నంబర్ ఎంటర్ చేస్తే ఏ విధంగా మారాలి అనేది సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఏం సెలెక్ట్ చేసాం? నంబర్ సెలెక్ట్ చేసాం. దాని తర్వాత ఏముంది? కరెన్సీ. నేను గనక టెక్స్ట్ ఎంటర్ చేస్తే నాకు ప్రాబ్లమ్ లేదు. కానీ నంబర్ ఎంటర్ చేస్తే మాత్రం నాకు డాలర్ సింబల్ రావాలి. సారీ. హ్మ్. ఏ నంబర్ ఎంటర్ చేసినా డాలర్ సింబల్ హ్మ్. రావాలి. అన్నప్పుడు కాలమ్‌ని సెలెక్ట్ చేశాను. ఈసారి జనరల్ కాకుండా కరెన్సీ ఫార్మాట్ సెలెక్ట్ చేశాను. చూడండి డాలర్ సింబల్ వచ్చేసిందా లేదా? డాలర్ సింబల్ ఎక్కడొచ్చింది అంటే నంబర్‌ని ఆనుకునే వచ్చింది. విచ్ ఈస్ వెరీ కన్‌ఫ్యూజింగ్. ఇక్కడ 56 పక్కన డాలర్ ఉంది. అది హ్మ్. 5 డాలరా మనకు ఒక్కోసారి మనం యెస్. చూడలేకపోతే అది పర్ఫెక్ట్‌గా ఉండదు. కాబట్టి మనం ఎక్కువ శాతం న హ్మ్. కర్ కరెన్సీ ఫార్మాట్ కాకుండా అకౌంటింగ్ ఫార్మాట్ వాడతాం. ఏదైనా మల్టిపుల్ అదేంటి కరెన్సీస్ మనం సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు అకౌంటింగ్ యూజ్ చేస్తాం. అకౌంటింగ్ యూజ్ చేస్తే ఏమైతదంటే డాలర్ సింబల్ అనేది లాస్ట్‌కి రావడం జరుగుతుంది. రైట్? సో, ఓహ్! అకౌంటింగ్ ఫార్మాట్. సరే. నేను డాలర్ యూజ్ చేస్తానా? ఇండియాలో ఉండే డాలర్ యూజ్ చేయ కదా! రూపీస్ కావాలి. లేదంటే హిందీ రూపాయలు కావాలి. లేదంటే తెలుగులో రూపాయలు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన సింబల్ కావాలి అనుకోండి. అప్పుడు హ్మ్. అకౌంటింగ్ సెలెక్ట్ చేసిన హ్మ్. తర్వాత ఈ డాలర్ సింబల్ కనబడుతుంది కదా! దీని పక్కన డ్రాప్ డౌన్ ఉంది. దీన్ని యూజ్ చేయండి. ఇక్కడ మనకి 4, 5 కనబడుతున్నాయి. మనకు కావాల్సింది ఉందా ఇందులో? లేదు. కాబట్టి నేనేం చేయాలి? మోర్ అకౌంటింగ్ ఫార్మాట్స్‌లోకెళ్ళాలి. లే ఎప్పుడైతే నేను మోర్ అకౌంటింగ్ ఓకే. ఫార్మాట్స్‌లోకెళ్తానో నాకిక్కడ సింబల్ అనేది కనబడుతుంది గదా! ఈ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ డ్రాప్ డౌన్‌లో మీరు వెరిఫై చేసుకోండి హ్మ్. మీకు ఏది కావాలి అనేది. వి కెన్ యూజ్ ఫ్రమ్ హియర్. వి కెన్ సెలెక్ట్ ఫ్రమ్ హియర్. సో, యాక్చువల్‌గా ఓహ్! నాదేంటంటే నేను ఓకే. ఓకే. లాంగ్వేజ్ చేంజ్ చేసి పెట్టాను. ఇందులో మీకు మీ కంప్యూటర్‌లో అయితే తెలుగు రూపాయలు కనబడతాయి, హిందీ రూపాయలు కనబడతాయి, ఇంగ్లీష్ రూపాయలు కనబడతాయి, అన్నీ కనబడతాయి. చూడండి హిందీ, ఇండియా, రూపీ సింబల్ ఓహ్! కావాలి. సెలెక్ట్ ఇట్. ఓకే. ఇప్పుడు చూడండి హ్మ్. మీరు నంబర్ ఎంటర్ చేస్తే రూపీ సింబల్ వచ్చేస్తది అంతే. ఓహ్! రైట్? ఓకే. ఓకే సార్. ఇది అకౌంటింగ్ ఫార్మాట్. యెస్. దాని దాని తర్వాత హ్మ్. మనకు ఆహ్, అకౌంటింగ్ కాదు. నేను డేట్ ఫార్మాట్ కావాలనుకుంటున్నా. నంబర్ అంటే టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు ప్రాబ్లమ్ లేదు. టెక్స్ట్ ఎంటర్ నీ రిక్వైర్మెంట్ ఉంటే టెక్స్ట్ ఎంటర్ చేస్తావు. లేదు నంబర్ ఎంటర్ చేస్తే మాత్రం అదొక డేట్ ఫార్మాట్‌లోకి మారిపోవాలి అని అనుకున్నప్పుడు గనక సి అనే కాలమ్‌ని సెలెక్ట్ చేయండి. హుహు. సెలెక్ట్ చేసేసి షార్ట్ డేట్ అనండి. మీరు ఏదో నంబర్ ఎంటర్ చేశారో అక్కడ ఏదో డేట్ వస్తది. మనకు కావాల్సిన డేట్ మాత్రం రాదు గుర్తుపెట్టుకోండి. రైట్. సో, నేనేమంటున్నానంటే ఇది డేట్ ఆఫ్ హ్మ్. బర్త్ కాలమ్ అనుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కాలమ్‌లో డేట్ ఆఫ్ బర్తే ఉండాలి గానీ నంబర్ ఉండకూడదు కదా! సో, ఆటోమేటిక్‌గా మరి మనం ఏదో ఒక నంబర్ ఎంటర్ అవునవును. చేసాం. మనకు కావాల్సిన డేట్ రాలేదు అన్నప్పుడు ఏం చేయాలి? సెల్‌ని ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేయాలంటే షార్ట్‌కట్ ఏం చెప్పానమ్మా? F2 డబుల్ క్లిక్ అయినా చేయండి. లేదంటే F2 అయినా వాడండి. దాని తర్వాత మీకు ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ అండ్ ఏ మంత్ కావాలంటే ఆ మంత్ అండ్ డేట్ ఏది కావాలంటే హ్మ్. ఆ డేట్ అనేది మనం ఎంటర్ చేసుకోవచ్చు. రైట్. సో, ఓకే. మనము ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ హైఫన్ అని ఉంది కదా! 16-06-15 హైఫన్ వస్తుంది హ్మ్. కదా! మన ఇండియన్ సిస్టమ్‌లో హైఫన్ కాకుండా ఇంకేం వాడతాం మనం? హ్మ్. స్లాష్ వాడతాం. రైట్. స్లాష్ వాడతాం కదా! యెస్. ఆ స్లాష్ ఫార్మాట్ కావాలి అనుకోండి. నాకు హైఫన్ యెస్ వద్దు. సార్.
నాకు స్లాష్ ఫార్మాట్ కావాలంటే నేను No, 12 నాకు బై ఒకసారి మీ స్క్రీన్ స్క్రీన్ కనబడట్లేదా? యా ఓకే. ఇప్పుడు నేను 12/2 కనిపిస్తుంది ఓకే. 12/12/20 అన్నాను. నేనేమి ఇచ్చాను? స్లాష్ ఇచ్చాను. హైఫన్ ఇవ్వలేదు. ఈవెన్ దో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎంటర్ ఇట్ విల్ షో యూ హైఫన్ బికాస్ ఫార్మాట్ అలా ఉంది. ఆ ఫార్మాట్ని చేంజ్ చేయాలి ఇప్పుడు నేను. స్లాష్ అలా కావాలి. అప్పుడు ఏం చేయాలంటే సి అనే కాలమ్ని సెలెక్ట్ చేయండి. నంబర్ గ్రూప్లోకి వెళ్ళండి. నంబర్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత మీకు డేట్ ఫార్మాట్ ఆల్రెడీ శాంపుల్ ఇక్కడ చూపిస్తుంది కదా, అది కాకుండా నాకు స్లాష్ ఫార్మాట్ కావాలి కాబట్టి నేను కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్తా. కస్టమ్ ఫార్మాట్లోకి ఎప్పుడైతే వెళ్తామో మనకి కావాల్సిన డేట్ అండ్ ఫార్మాట్ని ఇక్కడ మనం ఇవ్వచ్చు. రైట్. సో ఇక్కడ హైఫన్ కాకుండా ఏం రావాలంటున్నారు? ఎక్కడ స్లాష్. సార్ నంబర్ నంబర్ గ్రూప్లో ఇక్కడ యారో మార్క్ సింబల్ కనబడుతుంది కదా, ఓకే క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఒక Yes. డైలాగ్ బాక్స్ వస్తుంది. దీనిలో కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళండి. ఇందులో మనకి ఏం కావాలి? స్లాష్. ఓకే ఇందులో మనకి ఏం కావాలి? స్లాష్. క్లిక్ ఆన్ ఓకే. ఓకే ఓకే ఈవెన్ ఇఫ్ యూ ఎంటర్ ఎనీథింగ్ ఇట్ విల్ షో యూ స్లాష్ సింబల్. ఫైన్ ఓకే. నాకు ఇక్కడ స్టార్ సింబల్ కావాలి. హైఫన్ వద్దు. ఓకే ఓకే పెట్టొచ్చా అండి? యా సార్ స్టార్ సింబల్ కావాలంటే మనం అడ్జస్ట్ చేయొచ్చా ఇక్కడ? నంబర్ అండ్ కస్టమ్ ఫార్మాట్ ఓకే. ఇక్కడ స్టార్ సింబల్ ఇవ్వాలంటారా? లేదు సార్ డేట్ ఫార్మాట్స్ ఎప్పుడు ఐదర్ స్లాష్ లేదంటే హైఫన్, అంతకు మించి ఉండదన్నమాట. గుర్తుపెట్టుకోండి. రైట్. స్టార్ సింబల్ ఏవి ఇచ్చినా యాక్సెప్ట్ చేయదు. ఇది షార్ట్ డేట్కి సంబంధించి. సరే, ఇప్పుడు నాకు డేట్ ఎట్లా కనబడుతుంది? 16/06/15 కనబడుతుంది. 2015 1915 అది ఎట్లా తెలవాలి మనకి? 4 డిజిటల్ ఉండాలి కదా, 4 డిజిట్స్ ఉండాలి కదా. సో దానికి కూడా సేమ్ మోర్ నంబర్ ఫార్మాట్స్, కస్టమ్ ఫార్మాట్. ఈసారి DDMMYY కాకుండా ఎన్ని కావాలి? ఇయర్లో ఎన్ని నంబర్స్ ఉండాలి? 4 కదా డిజిట్స్ ఉండాల్సింది. YYYYYYY DDMMYYYY. ఓకే ఇప్పుడు తెలిసిపోయింది కదా 1915 2015 అనేది. ఎస్ సార్ మళ్ళీ ఈసారి నాకు ఇక్కడ మంత్ 06/03/09 ఉంది. అట్లా కాదు, జాన్, ఫెబ్, మార్చ్, ఇట్లా 3 డిజిట్స్ నంబర్స్, 3 డిజిటల్ టెక్స్ట్ ఉంటుంది కదా, అలా రావాలనుకోండి. సేమ్ మోర్ నంబర్ ఫార్మాట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎంఎం అని కనబడుతుంది కదా, ఈసారి మీరు ఏమంటారంటే MMM అనండి. దాన్ని ఓకే ఓకే ఫైన్ ఫైన్ లేదు నాకు ఫుల్ నేమ్ కావాలి, జనవరి, మార్చ్, ఏప్రిల్ ఇట్లా కావాలి. సేమ్ ఇందులోకి వెళ్ళండి. ఈసారి ఎంఎంఎం ఇచ్చాం కదా, మరి జనవరికి కొన్ని డిఫరెంట్ లెటర్స్ లెంత్ ఉంటుంది, ఫిబ్రవరి డిఫరెంట్ లెంత్ ఉంటుంది, మార్చ్ డిఫరెంట్ లెంత్ ఉంటుంది. మరి ఎట్లా రావాలి ఇదంతా? అంటే సింపుల్ 4 M's పెడితే సరిపోతుంది, అది ఆటోమేటిక్గా ఫుల్ నేమ్ తీసుకుంటుంది. ఓకే 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 మళ్ళీ మనం అంత చేయాల్సిన అవసరం లేదు. రైట్. లేదు నేను యూఎస్లో పనిచేస్తున్నా, MMDDYY రివర్స్ ఆర్డర్, మంత్ ముందు ఉంటుంది కదా అక్కడ. మన ఇష్టం, మన కస్టమ్ ఫార్మాట్ ఎట్లా కావాలంటే అట్లా మార్చుకోవచ్చు అన్నమాట. ఐ డూ కంట్రోల్ Z అగైన్. సో ఇదే మనం ఇందాక డేట్ ఇది మంత్ ఎక్స్టెండ్ అయ్యి వచ్చింది కదా, ఫుల్ నేమ్ వచ్చింది కదా, అది ఇంకా ఎలాబరేట్ కావాలి. డేట్ ఏ డే రోజు కూడా రావాలనుకోండి, లాంగ్ డేట్. షార్ట్ డేట్ కాకుండా ఏం సెలెక్ట్ చేస్తారు? ఈసారి లాంగ్ డేట్ సెలెక్ట్ చేస్తారు. వెనస్డే June 16, 1915. Friday, March 29, 1901. లాంగ్ డేట్, షార్ట్ డేట్ అండ్ లాంగ్ డేట్ దెర్ విల్ బి డిఫరెంట్. షార్ట్ డేట్ అంటే ఈ విధంగా వస్తుంది, లాంగ్ డేట్ అంటే ఇంక్లూడింగ్ డేతో కలిసి వస్తుంది. రైట్. దాని తర్వాత ఓకే ఓకే నాకు టైం ఫార్మాట్ కావాలి. 4/5 ఎంటర్ చేశాను,
ఏదో నంబర్ ఎంటర్ చేస్తే నాకు టైం ఫార్మాట్ డిఫాల్ట్ టైం ఫార్మాట్ రావాలి. సెలెక్ట్ ది కాలమ్, గో హియర్ అండ్ సెలెక్ట్ టైం ఫార్మాట్. మీరు ఏ నంబర్ ఎంటర్ చేసినా డిఫాల్ట్గా 12 AM చూపిస్తుంది. దీన్ని మీరు మార్చుకోవాలంటే F2 అనండి. సో మీకు ఏ టైం కావాలంటే ఆ టైంని అడ్జస్ట్ చేసుకోండి. దెన్ AM కావాలా PM కావాలా, దట్స్ యువర్ విష్, యూ నీడ్ టు అడ్జస్ట్ ఇట్. సో ఈ విధంగా టైం ఫార్మాట్లో కూడా మనం మార్చుకోవచ్చు అన్నమాట. లేదు నేను నార్మల్గా రాయాలంటే ఏం చేయాలి, 12:45 PM ఇట్లా కూడా రాసుకోవచ్చు. దట్స్ అవర్ విష్. సో ఇది టైం ఫార్మాట్. మనకి క్యాలిక్యులేషన్స్ చేస్తున్నప్పుడు పర్సెంటేజ్ 1/10 అన్నాను, 1% రావాలి, 1/10. ఓకే, ఇప్పుడు ఏమొచ్చిందమ్మా మనకు 0.1 అని వచ్చింది, 0.01 వచ్చింది. పర్సెంటేజ్ ఫార్మాట్ ఏమన్నా చూపిస్తుందా నాకు ఇక్కడ? లేదు సార్. ఒకవేళ ఈ కాలం నాకు పర్సెంటేజ్ ఫార్మాట్ కావాలనుకుంటే సెలెక్ట్ చేయండి, క్లిక్ చేయండి, పర్సెంటేజ్ అనండి. 10%, 1%, 2 ఈజ్ ఈక్వల్స్ టు సో 400%. సో ఇట్లా మనం ఏది కావాలనుకుంటే అది. కానీ కాకపోతే ఇక్కడ ఒక్కోసారి మనం పర్సెంటేజ్ యూజ్ చేసినప్పుడు డెసిమల్స్ వాడము, 10% వచ్చేస్తుంది డైరెక్ట్. 1%, 0.00 అవసరం లేదనుకోండి. ఇట్లాంటి సిచ్యువేషన్లో డిక్రీజ్ డెసిమల్స్ అని ఉంటుంది. We can increase the decimals, we can decrease the decimals. డెసిమల్ వాల్యూస్ని ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. దట్స్ అవర్ విష్, రైట్? ఇప్పుడు ఒకటి అడుగుతాను, మీరు క్లారిటీగా నాకు ఆన్సర్ చేయండి. నేను 1/10 అని అంటున్నాను, ఏమంటున్నాడు ఇక్కడ? 1/10. నేను ఏం రాస్తే అది రావాలి కదా నాకు. ఎంటర్ నొక్కుతున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూ ఎందుకు వచ్చిందో నాకు చెప్పండి. 1/10 అన్నాను, ఏమొచ్చింది? 1st October. ఎందుకు వచ్చింది అట్లా? అంటే మనం ఆ ఫార్మాట్ పెట్టలేదు కదా సార్. అంటే ఈ సెల్ సెలెక్ట్ చేయకుండా ఈ సెల్ సెలెక్ట్ చేయలేదు కదా, అది జనరల్లోనే ఉంది. మనం పర్సెంటేజెస్గా అనుకుంటే దెన్ పర్సెంటేజ్ అయిపోయింది, పర్సెంటేజ్ పక్కన పెట్టండి. నేను ఇక్కడ ఒక ఫ్రాక్షన్ రాద్దాం అనుకుంటున్నా. ఫ్రాక్షన్ అంటే 2/5 లైక్ దిస్. 2/5 రాస్తే 2/5 ఉండాలి కదా. మరి ఎందుకు నాకు సెకండ్ మే అని వచ్చింది? 5th month. ఎస్, ఎందుకు వచ్చిందంటే స్లాష్ అనేది మనం డేట్ ఫార్మాట్స్కి వాడతాం. సో మీరు స్లాష్ అది డివైడ్ లాగా తీసుకోవట్లే, ఇక్కడ స్లాష్ లాగా తీసుకుంటుంది. సో దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ షోయింగ్ డేట్స్ చూపిస్తుంది. నాకు పర్ఫెక్ట్గా ఫ్రాక్షనే ఉండాలి, 1/2 ఇస్తే 1/2 రావాలి అని అనుకున్నప్పుడు ఇందులోకి వెళ్ళేసి ఫ్రాక్షన్ ఫార్మాట్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు 1/2 ఇస్తున్నాను. సరే, ఇందాక మీరు చేస్తే ఇక్కడ చేస్తే నేను 1/10 చేస్తే నాకు 0.1 వచ్చింది కదా. మరి ఇక్కడ నేను 1/2 రాస్తే అట్లా ఎందుకు రావట్లేదు అంటే, ఈ స్లాష్ అనేది నార్మల్గా డేట్ ఫార్మాట్ తీసుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ మనం ఏం అప్లై చేసాం, ఫ్రాక్షన్ ఫార్మాట్ అప్లై చేసాం. కాబట్టి 2/3 అంటే అట్లనే ఉండిపోతుంది. 2/6 అన్నాను. ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్ అంటే సింప్లిఫైడ్ మేనర్ ఫ్రాక్షన్ వస్తుంది. సింప్లిఫైడ్ ఏదైతే ఉంటుందో 2/6 అంటే 1/3 వస్తుంది. సింప్లిఫైడ్ ఫ్రాక్షన్ అనేది అక్కడ రావడం జరుగుతుంది. 30/90 అన్నాను. అగైన్ ఇట్ విల్ షో యూ 1/3 లైక్ దిస్. ఫ్రాక్షన్ ఫార్మాట్ కావాలనుకుంటే యూజ్ చేయొచ్చు. ఇది ఎక్కువ యూజ్ అవ్వదు మనకి నార్మల్గా. దాని తర్వాత ఇంకో దానిలో సైంటిఫిక్ ఫార్మాట్ అంటాం. సైంటిఫిక్ ఫార్మాట్ అంటే 1 ఎంటర్ చేస్తే 1 చూపిస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 సమ్ ఏదో నంబర్ ఎంటర్ చేసా. ఇప్పుడు ఎలా చూపిస్తుంది చూడండి, ఈ సింబల్ కనబడుతుంది కదా. అంటే
పెద్ద నంబర్స్‌కి ఆటోమేటిక్‌గా క్యాలిక్యులేటర్స్‌లో కూడా కనబడుతది ఈ సింబల్. ఎందుకంటే దాన్ని సైంటిఫిక్ ఫార్మాట్ అంటాం. దాన్ని ఈని 10 పవర్ సంథింగ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అట్లా. సో, పెద్ద నంబర్ ఎంటర్ చేస్తే ఇట్లా ఆటోమేటిక్‌గా వస్తుంది సరే. నేను చిన్న నంబర్ ఎంటర్ చేసినా కూడా నాకు సైంటిఫిక్ ఫార్మాటే కావాలి అని మీ రూల్ అయితే గనక ఈ కాలమ్‌ని సెలెక్ట్ చేయండి. ఈ ఫార్మాట్‌లోకెళ్ళండి. ఈసారి సైంటిఫిక్ ఫార్మాట్‌ని సెలెక్ట్ చేయండి. ఈవెన్ దో ఇఫ్ యూ టైప్ 2 ఇట్ విల్ షో యూ సైంటిఫిక్ ఫార్మాట్. రైట్. ఇప్పుడు హెచ్ అనే కాలమ్‌కొచ్చాను. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మన ఆధార్ నంబర్ ఉంది. మన ఆధార్ నంబర్ 12 డిజిటల్ నంబర్. దీనిలో అంటే నార్మల్‌గా ఫస్ట్ జీరోస్ ఉండవు. కానీ నేను జీరోస్ ఉన్నాయి అనుకుందాం. 00, 00, 12, 12, 12, 12. 12 డిజిట్స్ అయినాయి కదా! ఎంటర్ నొక్కుతున్నా మేడం. ఏమైతుంది? జీరోస్ కనబడట్లే. విచ్ ఈస్ అది ఆధార్ నంబర్ లాగా డిటెక్ట్ చేయట్లేదు. కనపడట్లే. ఇప్పుడు 0, 1 అన్నాను. 0 కనబడట్లే. 0, 0, 0, 0, 2, 5 అన్నాను. కనబడట్లే. బట్ నాకు అది రిక్వైర్మెంట్. నాకు ఆధార్ నంబర్ ఎంటర్ చేసినప్పుడు అది 12 డిజిటల్ అయి ఉండాలి. జీరోస్ కనబడకపోతే అది 12 డిజిట్స్ కాదు. కాబట్టి ఇట్లాంటి సిట్యుయేషన్‌లో గనక అంటే ఒక నంబర్ ముందు జీరోస్ అనేవి కంపల్సరీ ఉండాలి అని మీ మీ రూల్ అయితే, మీ రిక్వైర్మెంట్ అయితే, అప్పుడు ఆ కాలమ్‌కి ఇక్కడ వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెక్స్ట్ ఫార్మాట్‌ని అప్లై చేయాలి. ఏ ఫార్మాట్‌ని? టెక్స్ట్ ఫార్మాట్‌ని అప్లై చేయండి. ఈసారి 0000005 అనండి. 6 జీరోస్ ఇచ్చాను. 5 ఇచ్చాను. చూడండి. 000212 ఓకే. అర్థమవుతుంది గదా! సో, ఇది టెక్స్ట్ యెస్ సార్. ఫార్మాట్. మనకి జీరోస్ కనుక ముందు కనబడాలనుకుంటే ఈ విధంగా మనం చేయాల్సుంటుంది. ఇది దీనికి సంబంధించిన స్టోరీ. నంబర్ గ్రూప్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. నేనిక్కడ నంబర్ రాసానమ్మా. ఇప్పుడు ఐలో ఓకే. నంబర్ రాసాను. ఈ నంబర్‌లో నాకు కామా సెపరేటెడ్ వాల్యూస్ కనబడతలేవు. అది 5 క్రోర్సా? 56 క్రోర్సా? తెలియట్లేదు. కామా సెపరేటెడ్ వాల్యూస్ కావాలనుకున్నప్పుడు ఈ నంబర్ గ్రూప్‌లో కామా సెపరేటెడ్, కామా స్టైల్ మీద క్లిక్ చేయండి. కనబడిపోతుంది గదా! 564 crores, 56 యెస్. lakhs, 45,000 సంథింగ్. యెస్. యెస్. సో, ఈ విధంగా మనం ఈ నంబర్ గ్రూప్‌ని యుటిలైజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ నంబర్ గ్రూప్ అనేది. ఎందుకంటే దీంతోనే మీరు కాలిక్యులేషన్స్ అన్నీ చేస్తారు. సో, మనకి డేట్ ఫార్మాట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ కరెన్సీ ఫార్మాట్ ఇంపార్టెంట్. అదేవిధంగా టెక్స్ట్ ఫార్మాట్ ఇంపార్టెంట్ ఇందులో. రైట్. నంబర్ ఫార్మాట్ అంటే అది నార్మల్‌గా ఉండేది నంబర్ ఫార్మాట్. సో, ఈ విధంగా మనం నంబర్ గ్రూప్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎనీ కన్‌ఫ్యూజన్స్ హియర్? నో సార్. ఓకే. I'll just practice once, so నో. I'll నో. get నో. to know. ఓకే. నో ప్రాబ్లమ్. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. సెల్స్‌లో ఇన్సర్ట్, డిలీట్ ఫార్మాట్ ఉంది కదా! సో, వీటి గురించి ఒకసారి చూద్దాం. హ్మ్. ఏ అండ్ బి మధ్యలో నాకు ఒక కాలమ్ కావాలమ్మా. బికి ముందు కావాలి కాలమ్. ఏ తర్వాత కావాలి. అప్పుడు ఇన్సర్ట్‌లోకెళ్తాం. బి అనే కాలమ్‌ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్‌లోకెళ్ళేసి ఇన్సర్ట్ షీట్ కాలమ్స్ అంటాం. అంతే కదా! వచ్చేసింది. అంతే. డీకి ముందు కావాలంటే డీని సెలెక్ట్ చేస్తాను. ఎప్పుడైనా సికి తర్వాత కావాలి, డీకి ముందు కావాలన్నప్పుడు డీని సెలెక్ట్ చేయాలి. సిని సెలెక్ట్ చేస్తే ఏమైతది? మళ్ళీ సికి ముందే వస్తది కాలమ్. ఎప్పుడైనా ఎక్సెల్‌లో లెఫ్ట్ సైడ్ మాత్రమే కాలమ్ క్రియేట్ అయితది. రైట్ సైడ్ క్రియేట్ అవ్వదు. కాబట్టి మనం డీని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసేసి మళ్ళీ ఇన్సర్ట్‌లోకెళ్ళి ఇన్సర్ట్ షీట్ కాలమ్స్ అనాలి. వచ్చేసిందా లేదా? ఎక్కడ కావాలి? మీకు డి ముందు కావాలి. మళ్ళీ ఇన్సర్ట్‌లోకెళ్ళాను. ఇన్సర్ట్ షీట్ కాలమ్స్ అన్నాను. సింపుల్. అవసరం లేదనిపించింది. ఆ కాలమ్‌ని సెలెక్ట్ చేయండి. డిలీట్‌లోకెళ్ళండి. డిలీట్ షీట్ కాలమ్స్ అనండి. మళ్ళీ డిలీట్‌లోకెళ్ళండి. డిలీట్ షీట్ కాలమ్స్ అనండి. మళ్ళీ డిలీట్‌లోకెళ్ళండి. డిలీట్ షీట్ కాలమ్స్ అనండి. సింపుల్. ఏది అవసరం లేదనుకుంటే దాన్ని మనం సెలెక్ట్ చేసేసి డిలీట్ అనాలి. ఇప్పుడు నేనేమడుగుతున్నానంటే సరే ఇంకా సింపుల్ షార్ట్‌కట్ చెప్తా దీనికి ఇన్సర్ట్‌కి. బీకి ముందు కావాలన్నారు కాబట్టి మీ కీబోర్డ్ నుంచి కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్స్ టు ఏమంటారు? కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్స్ టు 3 కలిపి నొక్కండి. ఎక్కడ మీకు కాలమ్ కావాలంటే అక్కడ క్లిక్ చేయండి.
కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్స్ టు అనండి. ఏంటండి షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ షిఫ్ట్ షార్ట్ కట్ అర్థమైందా నేను చెప్పింది? కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్స్ టు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? ఓకే, ఇప్పుడు నాకు కాలం కావాలంటే ఏం చెప్పాను? ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళి ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ షీట్ కాలం అన్నాను. అలా కాకుండా షార్ట్ కట్ ప్రకారం కావాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్స్ టు. కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్స్ టు తీసేయాలి, అవసరం లేదు. కంట్రోల్ మైనస్, కంట్రోల్ మైనస్ టు డిలీట్. కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్స్ టు యాడ్, కంట్రోల్ మైనస్ డిలీట్. టు యాడ్. కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్స్ టు యాడ్, కంట్రోల్ మైనస్ డిలీట్. యాడ్ కాలమ్ ఆర్ రో. ఇఫ్ ఐ వాంట్ సెకండ్కి థర్డ్కి మధ్యలో ఎక్స్ట్రా కాలం కావాలి, కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్స్ టు, కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్స్ టు. బట్ మనం ఫస్ట్ చేయాల్సింది ఎక్కడ కాలం కావాలి ఎక్కడ రో కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి మనం. అవసరం లేదు, ఏ కాలం అవసరం, ఏ రో అవసరం లేదు, ఫిఫ్త్ రో అవసరం లేదా, ఫిఫ్త్ రో సెలెక్ట్ చేయండి, కంట్రోల్ మైనస్ అనండి. థర్డ్ అండ్ ఫోర్త్ రెండు అవసరం లేదా, రెండింటిని సెలెక్ట్ చేయండి, కంట్రోల్ మైనస్ అనండి. ఈ సి అనే కాలం అవసరం లేదా, కంట్రోల్ మైనస్ అనండి. కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్స్ టు యాడ్, కంట్రోల్ మైనస్ డిలీట్. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అది రో అయినా కాలం అయినా. Then any more confusions here? No sir, no. Okay. ఇప్పుడు ఏ షీట్లో ఉన్నామంటే ఏం చెప్తారు మీరు? Sheet 4. If I want to move to sheet 3, click on sheet 3. If I want to move to sheet number 1, sheet 1. Click on sheet number 1. ఇది మౌస్తో చేసే పద్ధతి. అదే మీరు కనుక కీబోర్డ్తో చేయాలనుకుంటే కనుక కంట్రోల్ పేజ్ డౌన్ బటన్ కనబడుతుంది మీరు మీరు కంప్యూటర్, మీరు ఐదర్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్. కంట్రోల్ పేజ్ డౌన్, షీట్ 2కి వచ్చాం, కంట్రోల్ పేజ్ డౌన్ షీట్ 3కి వచ్చాం, కంట్రోల్ పేజ్ డౌన్ షీట్ 4కి వచ్చాం. మీ ల్యాప్టాప్లో కంట్రోల్ పేజ్ డౌన్ అంటే ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. ఎందుకో కూడా చెప్తాను. ఎందుకంటే ల్యాప్టాప్లో కొన్ని కీస్కి డబల్ కీస్ ఉంటాయి. ఫంక్షన్ ఎఫ్ఎన్ అనే ఫంక్షన్ కనబడుతుంది మీకు. ఎఫ్ఎన్ అని ఉంటుంది ఆల్ట్ పక్కన. హలో, yes sir. మేడం, కంట్రోల్ పేజ్ డౌన్ అనేది షీట్ మూవింగ్. కంట్రోల్ పేజ్ డౌన్ అంటే నెక్స్ట్ షీట్లోకి వెళ్తుంది. అది ముందు షీట్లో కావాలంటే కంట్రోల్ పేజ్ అప్ అంటాం. ఇది నార్మల్ షార్ట్ కట్. బట్ ల్యాప్టాప్లో అప్పుడప్పుడు మీకు పని చేయదు. ఎందుకు పని చేయదు అంటే పేజ్ డౌన్కి రెండు ఉన్నాయి అనుకోండి కీస్, యారో మార్క్ ఉంది అంటే పైకి మూవ్ అవ్వడానికి అదే ఇచ్చాడు, పేజ్ డౌన్ కావడానికి అదే ఇచ్చాడు. అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారు? కీబోర్డ్లో ఎఫ్ఎన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తారు కదా. ఆల్ట్ పక్కన ఎఫ్ఎన్ కనబడుతుందా మీకు అక్కడ? ఓకే సార్. ఓకే సరే, మీరైతే ఇది యూజ్ చేయండి. రాకపోతే నేను చెప్తాను. కంట్రోల్ పేజ్ డౌన్ అంటే మూవింగ్ బిట్వీన్ షీట్స్. కంట్రోల్ పేజ్ అప్, కంట్రోల్ పేజ్ డౌన్, సింపుల్ థింగ్. ఓకే ఓకే. సో ఒక షీట్ నుంచి ఇంకో షీట్కి జంప్ అవ్వాలి అంటే మనం ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. రైట్? ఎనీ కన్ఫ్యూజన్స్ హియర్? నో నో సార్, ఒకసారి ఎఫ్ఎన్ గురించి ఎఫ్ఎన్ ఉంది సార్, కంట్రోల్ పక్కన ఎఫ్ఎన్ ఉంది కదా. అయితే మీ కీబోర్డ్లో ఎక్కడో ఒక దగ్గర ఒక బటన్కి రెండు కీస్ ఉంటాయి.
ఎఫ్ఎన్ ఫంక్షన్కి ఎందుకు యూజ్ చేస్తామంటే మన కీబోర్డ్లో ఇప్పుడు యారో మార్క్ పక్కన పేజ్ అప్ ఉంది అనుకోండి, ఆ పేజ్ అప్ని నేను ఎలా వాడాలంటే ఫంక్షన్ పేజ్ అప్ అనాలి, ఫంక్షన్ యారో మార్క్ క్లిక్ చేస్తే వస్తుంది. కొన్నింటికి అన్ని ల్యాప్టాప్స్లో కాదు, కొన్ని ల్యాప్టాప్స్లో అట్లా అసైన్ చేసి ఉంటుంది, మల్టిపుల్ కీస్ ఒకటే సింగిల్ కీకి అసైన్ చేసి ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఎఫ్ఎన్ యూజ్ చేస్తాం. అది మన నార్మల్ కీబోర్డ్లో ఎఫ్ఎన్ అనేది కనబడదు. ఎందుకు కనబడదు అంటే ఇందులో అన్ని కీస్ ఉంటాయి, అందులో అన్ని కీస్ని పెట్టడం పాసిబుల్ కాదు కాబట్టి ఎఫ్ఎన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను కంట్రోల్ పేజ్ డౌన్ అంటే షీట్ మూవ్ అవుతుంది. అదే అక్కడ కనుక మీకు మల్టిపుల్ ఉన్నాయి అనుకుంటే కనుక కంట్రోల్ ఎఫ్ఎన్ పేజ్ డౌన్ అనాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, కొన్నింటికి అట్లా ఉంటుంది. రైట్, ఇది దీనికి సంబంధించిన స్టోరీ. సో టుమారో విల్ సీ కండిషనల్ ఫార్మాటింగ్ ఇన్ ద మార్నింగ్. సో కండిషనల్ ఫార్మాటింగ్ in the morning. Yes, in the morning we'll Okay. కండిషనల్ ఫార్మాటింగ్లో Sure. Okay, ఇది sir. కూడా చాలా ఇంపార్టెంట్, ఈ కండిషనల్ ఫార్మాట్. ఎందుకంటే మీకు ఎంఐఎస్ రిపోర్ట్స్ చేయాలన్నా, అంటే ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటే చాట్స్, కానీ కాకపోతే ఇవి కూడా మీకు బాగా యూజ్ అవుతాయి. రైట్, సో ప్లీజ్ విల్ కంటిన్యూ టుమారో అబౌట్ దిస్. అండ్ నెక్స్ట్ పైవట్ టేబుల్ ఎగ్జాంపుల్ ఉంటుంది. చాట్స్. Can you record it once? Yes, ma'am, but it will take some time to send because that is a video file, right? Okay. So to share that, it might take time, Okay. but I'll share. Okay. Okay. Thank you. Thank you, ma'am. Thank you. Good night.